ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ పాటికి పిల్లలు వచ్చేవాళ్ళు కదా. అవును, ఇంకా రాలేదెందుకో? గౌతమ్ పిల్లలతో రాకుండా ఒకడే వచ్చాడేంటండి? నేను అదే చూస్తున్నా. గౌతమ్ అంకుల్, పిల్లల్ని తీసుకురాలేదేంటి బాబు? మిథున తీసుకొచ్చింది అంకుల్. మిథున ఎక్కడ తీసుకొచ్చింది? తను కూడా ఒక్కతేగా వచ్చింది. ఒక్కతే వచ్చిందా? మీరు చూసారా ఆంటీ? ఆంటీ మాత్రమే కాదు, నేను కూడా చూశాను బాబు. ఇద్దరం 4 కళ్ళతో చూశాం. ఇందాక మిథున ఒక్కతే వచ్చింది, ఇప్పుడు నువ్వు ఒక్కడవే వచ్చావు. అవునా? ఒక్క నిమిషం అంకుల్. ఒకరు తీసుకొస్తారని ఒకరనుకుని ఇద్దరు కలిసి పిల్లల్ని అక్కడే వదిలేసినట్టున్నారు. అదే అయ్యుంటుంది. మిథునా, ఒక్కరే వచ్చారేంటి? పిల్లలేరే? మీరు తీసుకెళ్లారని ఆ స్కూల్ వాచ్మెన్ చెప్పాడండి, అందుకే వచ్చేసాను. నేను అసలు స్కూల్ రూట్ వైపే వెళ్ళలేదు కదండి, అలా ఎలా చెప్పాడు? అదే అర్థం కావడం లేదు. పిల్లలందరూ వెళ్ళిపోయారు, మన పిల్లలు ఇంకా రాలేదేంటి అని అడిగితే లోపలికి వెళ్ళొచ్చి మేడం గారు తీసుకెళ్లారంట సార్ అన్నాడు. మేడమ్మా? మేడం ఎవరున్నారు? అంటే ఆ ప్రియా ఏమన్నా వచ్చి తీసుకెళ్ళిందేమో. ఏమో అంటే ఎలాగండి? ఆ స్కూల్ దగ్గర క్లియర్ గా కనుక్కోవాల్సింది. నాకైనా ఫోన్ చేసి అడిగినా ఒక క్లారిటీ వచ్చేది కదా. అయ్యో, మీరేం భయపడకండి. స్కూల్ వాళ్ళే చెప్పారుగా మేడం తీసుకెళ్ళిందని. ఖచ్చితంగా ప్రియానే అయి ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళినా స్కూల్ వాళ్ళు ఎందుకు పంపిస్తారు చెప్పండి? టైరు ముందు మిథునొచ్చింది, పిల్లలు రాలేదు. తర్వాత గౌతమ్ వచ్చాడు, పిల్లలతో రాలేదు. ఇప్పుడు గౌతమ్ పైనుండి కంగారుగా వచ్చి స్కూలుకు పరిగెత్తుకెళ్ళి పిల్లల్ని తెస్తాడని ఊహిస్తే ఈ అమ్మాయి ఎవరు? కొత్తగా పిల్లల్ని తీసుకొచ్చింది. అవునవును, పైగా పిల్లలు చూసారా ఆ అమ్మాయికి ఎంతలా అతుక్కుపోయారో. నిజమే, మనకు తెలియకుండా ఇంతలా పిల్లలు ఇప్పుడు అతుక్కుపోయారు. తాతయ్య, అమ్మమ్మ బయటే ఉన్నారా? పిన్నిని ముందు మీ దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేయాలనుకున్నాం తెలుసా? పిన్నెవరమ్మా? ఇదిగో ఈవిడే, ప్రియా పిన్ని. పిన్ని, స్కూల్లో నువ్వు నన్ను ఫస్ట్ మీటింగ్ రోజు చెప్పాని, బంగారాజు తాతయ్య తాయారమ్మమ్మ, అది వీళ్ళే. ఓ అవునా? నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే అంకుల్.
నమస్తే అమ్మా. నమస్తే. సరే వెళ్దామా? ప్రియానంట. పిన్ని కూడానంట. ఇప్పుడు పిల్లలకి పిన్ని సరే, ఎలా పిన్ని? మిథునకి చెల్లిగానా, గౌతమ్కి మరదలిగానా? ఏమో అదే అర్థం కావడం లేదండి. నేను ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్ళొస్తానండి. నేను వస్తానండి. హాయ్ బావా. హాయ్ మిథున. హాయ్. ఏమైంది బావా, ఎందుకలా ఉన్నారు? పిల్లలు ఏమయ్యారో, ఎవరు తీసుకెళ్లారో అని టెన్షన్తో ఊపిరి ఆడలేదు ప్రియా. ఇప్పుడే ఊపిరి తీసుకుంటున్నా. అయ్యో, మీరు పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు ఒక మాట చెప్పుంటే మాకి టెన్షన్ ఉండేది కాదు. సారీ బావా. నిజమే, నేనే మీకు చెప్పాల్సింది, కానీ పిల్లల్ని కలిసిన సంతోషంలో ఈ విషయం మర్చిపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. ఓకే కదా, ఇంకెందుకు డల్గా ఫేసులు పెట్టాలి? నవ్వండి. డాడీ చూడు, పిన్ని మాకు ఎన్ని కొనిచ్చిందో. నాకు కూడా మమ్మీ. ఇదిగో ఇవి చూడు. డాడీ అయ్యో, మీరు నిలబడ్డారండి ప్రియా గారు, కూర్చోండి. నేను మీ మర్దల్నే కదా బావా, నన్ను అలా అనుకోవటం లేదా? పరేతానుగానే చూస్తున్నారా? అబ్బే అదేం లేదండి. అదేమీ లేకపోతే ముందు నన్ను మీరు, గారు, అంటీ అని పిలవకండి. జస్ట్ ప్రియా అనండి చాలు, హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే. కాఫీ, టీ ఏమైనా తీసుకుంటారా? లేదు, బావతో కొంచెం మాట్లాడాలి అక్క గురించి. సరే పిల్లలు రండి, మీ బొమ్మలు చూద్దాం. రండి రా. రండి. చెప్పండి. చెప్పు ప్రియా. మా అక్క నన్ను గుర్తు చేసుకునేదా బావా? మర్చిపోతేగా గుర్తు చేసుకోవడానికి. మా పెళ్లి జరిగినప్పటి నుండి ఆరాధ్య కడుపులో పడే వరకు ప్రతిరోజు గౌతమ్ గౌతమ్ అని నన్ను ఎన్నిసార్లు పిలిచేదో, అంతకు రెట్టింపు సార్లు మా ప్రియ, మా అమ్మ, మా నాన్న అని ప్రతిరోజు తలుచుకుంటూనే ఉండేది. సరే ఓకే, ఇప్పుడు ముందు మీరు ఫ్రెష్ అప్ అయిపోవాలి కదా. షూస్ ఇప్పండి ఇద్దరు. ఎంత దురదృష్టవంతులం బావా మేము. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా అక్కని చూస్తామనుకున్నాం, కానీ అక్క ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోయాం. ప్లీజ్ ప్రియా, కంట్రోల్ చేసుకో. ఆరాధ్య చూసినా విన్నా ఇబ్బంది అవుతుంది.
అన్నట్టు నువ్విలా మా దగ్గరికి రావటం, ఆరాధ్యని కలవటం మీ నాన్నగారికి తెలీదు బావా. ఆయన నా మొహం చూడ్డానికే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నువ్విలా మా దగ్గరకు వస్తున్నావు అని తెలిస్తే మళ్ళీ ఏ విధంగా కోపం చూపిస్తారో తెలీదు ప్రియా. ఇప్పుడు డాడీ కోపం పాలు పొంగు లాంటిదే బావా, త్వరగానే కరిగిపోతుంది. ఎందుకంటే మా అక్క విషయంలో మీ తప్పేమీ లేదని నువ్వు మా అక్కని మా